ఛానల్కి స్వాగతం. 2025వ సంవత్సరం నవంబర్ 20వ తేదీన కార్తీక మాసం చివరి రోజు, అలాగే కార్తీక అమావాస్య కూడా. ఇంటి గుమ్మానికి ఎవరైతే రహస్యంగా ఈ ఒక్కటి కడతారో వారు కటిక దరిద్రులైనా సరే రాజ్యం ఏలడం ఖాయం. అయితే కార్తీక అమావాస్య యొక్క విశిష్టత ఏంటి, ఈరోజు ఇంటి గుమ్మానికి ఏం కట్టాలి, ఏ విధంగా కట్టాలి, ఈ పూర్తి అంశాల గురించి ఈ వీడియోలో మనం క్లుప్తంగా వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మన భారతీయ సంప్రదాయాలలో ప్రతి నెల వచ్చే అమావాస్య రోజు ఎంతో ప్రత్యేకమైనది. కానీ అన్ని అమావాస్యల్లోకెల్లా కార్తీక అమావాస్యకి ఉన్న స్థానం వేరు. ఇది భక్తి, శ్రద్ధ, పుణ్యం, దాన ధర్మం, ధూపదానం, తులసి పూజ మరియు పితృతర్పణాలకు అత్యంత పావనమైన రోజు. కార్తీక మాసం అంటేనే మన హిందూ పంచాంగంలో అత్యంత పవిత్రమైన నెల. ఈ నెలలో చేసిన ఒక్క చిన్న పుణ్యకార్యమే ఇతర మాసాలలో చేసిన 100 పుణ్యాల సమానమని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ మాసంలో భగవంతుని ఆరాధన, దీపారాధన, వ్రతం, తులసి పూజ, దానం వంటి క్రతువులు మనకు ఆధ్యాత్మిక శాంతిని, దైవానుగ్రహాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని అందిస్తాయి. అయితే కార్తీక మాసానికి సంబంధించి ముఖ్యమైన పర్వదినాలు కొన్ని ఉన్నాయి. ఏకాదశి వ్రతాలు, తులసి వివాహం, కార్తీక పౌర్ణమి మరియు చివరిగా కార్తీక అమావాస్య. ఈ కార్తీక మాసం చివరి రోజు అమావాస్యగా వస్తుంది. ఈరోజు చేయబడిన పూజలు, తర్పణాలు, దీపారాధనలు మరియు వ్రతాలు, అలాగే కొన్ని పరిహారాలు జీవితంలో ఉన్న అన్ని దుష్టదోషాలను తొలగిస్తాయి. అమావాస్య అంటే చంద్రుడు పూర్తిగా కనిపించని రోజు. ఈరోజు చీకటి ప్రబలుతుంది, కానీ ఆ చీకటితోనే భక్తి దీపం వెలిగిస్తే మన జీవితంలో వెలుగులు వస్తుందని సనాతన ధర్మం చెప్తుంది. అయితే కార్తీక మాసంలో వచ్చే చివరి రోజు, అలాగే అమావాస్య రోజు చేసే పూజలు, తర్పణాలు, దీపారాధనలు అన్నీ కలిపి కార్తీక అమావాస్య పుణ్యకార్యాలు అని అనిపిస్తాయి. ఈరోజు పితృదేవతలను సంతృప్తిపరచడం, దరిద్రం తొలగించడం, పాపక్షయాన్ని సాధించడం ప్రధానంగా జరుగుతుంది. అయితే స్కంద పురాణంలో ఇలా చెప్పబడింది: కార్తీక మాసంలో చివరి అమావాస్య రోజున గంగా స్నానం చేసి పితృదేవతలకు తర్పణం చేసి దీపారాధన చేసిన వారికి యమగండం తగ్గుతుంది. అంటే ఈరోజు చేసిన స్నానం, దీపారాధన, పితృతర్పణం వల్ల పితృదేవతలు సంతోషించి వంశానికి శాంతిని, ఆయురారోగ్యాలను, ధన సమృద్ధిని కలిగిస్తాయి. అయితే పద్మపురాణంలో ఏం చెప్పబడిందంటే, కార్తీక అమావాస్య రోజున సూర్యోదయానికి ముందే లేచి నదీ స్నానం చేసిన వాడు పాప విముక్తుడవుతాడు. దీంతో పాపక్షయం, శాంతి, సమృద్ధి లభిస్తాయి. కార్తీక మాసంలో నదీ స్నానం, ముఖ్యంగా గంగా, గోదావరి, కృష్ణ, తుంగభద్ర లేదా స్థానిక పవిత్ర తీర్థాలలో స్నానం చేయటం పుణ్యప్రదం. ఈ స్నానాన్ని మోక్ష స్నానం అని కూడా అంటారు. అయితే ఒకవేళ మీరు నదుల్లో స్నానం చేయలేని పక్షంలో మీరు ఇంట్లో అయినా సరే స్నానం చేసే నీటిలో కాస్త 2 చుక్కలు గంగాజలం కానీ, గంగాజలం అందుబాటులో లేకపోతే చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమను వేసుకొని స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు గంగేచ, యమునేచ, గోదావరి, సరస్వతి, నర్మద, సింధు, కావేరి సన్నిధులకు ఈ మంత్రాన్ని జపించి స్నానం చేస్తే ఆ స్నానం పుణ్యప్రదమవుతుంది. మీరు పవిత్ర నది స్నానం చేసినంత పుణ్యఫలాన్ని పొందుకుంటారు. కార్తీక మాసంలో ప్రతిరోజు దీపం వెలిగించడం పుణ్యమే అయినా అమావాస్య రోజున దీపారాధన చేసిన వారికి ప్రత్యేకమైన ఫలితం లభిస్తుంది. ఈరోజు ఇంటి గుమ్మానికి, దేవాలయానికి, తులసి చెట్టు వద్ద లేదా గంగాధరుడికి, శివుడి ముందు దీపం వెలిగించాలి. ఈ దీపం వెలిగించడం ద్వారా పాపాలు తొలగిపోతాయి, మనసుకు ప్రశాంతత వస్తుంది, కుటుంబానికి శుభం కలుగుతుంది. దీన్ని దీపోత్సవంగా కూడా పిలుస్తారు. అయితే దీపారాధన చేసే సమయంలో దీపజ్యోతిః పరబ్రహ్మ దీపజ్యోతిః జనార్దనాయ నమః దీపజ్యోతిః హారతు పాపం సంతతం హరిదీపకం అనే శ్లోకాన్ని చెప్పి మీరు దీపాన్ని దానం చేయటం విశేషమైన ఫలితం ఇస్తుంది. కార్తీక మాసం మొత్తం తులసిదేవి పూజ అత్యంత పవిత్రం. కార్తీక అమావాస్య రోజున తులసి దగ్గర దీపం వెలిగించడం వల్ల మన ఇంట్లో శుభ వాతావరణం ఏర్పడుతుంది. తులసి వద్ద నెయ్యి దీపం వెలిగిస్తే పాపక్షయం జరుగుతుంది. చక్కెర నీరు తులసికి పోసి ఓం తులసిదేవియే నమః అని నమస్కరించాలి. సాయంత్రం వేళ తులసి చెట్టు చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తే పుణ్యం పెరుగుతుంది. ముఖ్యంగా మీరు చేయాల్సిన మరొక పని కూడా ఉంది. ఇంటి గుమ్మానికి ఒకటి రహస్యంగా కట్టండి. మీరు కటిక దరిద్రులైనా సరే ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలతో ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు. రాజ్యం ఏలటం ఖాయం. అయితే కార్తీక అమావాస్య రోజు ఉదయం లేవగానే ముందుగా స్నానం చేయండి.
గంగా జలాన్ని ఇల్లంతా కూడా చల్లుకోండి. ఇంటి గుమ్మం ముందు ముగ్గు లేదా తోరణం కట్టాలి. ఆ తర్వాత మీరు ఈ విధంగా చేయాలి. ఇంటి గుమ్మానికి ముందుగా పసుపు నీళ్లు చల్లాలి. తలుపు దగ్గర మొక్కజొన్న చిగురు కానీ లేదా ఆకులు కానీ కట్టి ఉంచాలి. అప్పుడు ఆకు దీపం వెలిగించి లక్ష్మీదేవికి దీపం చూపించాలి. సాయంత్రం వేళ గుమ్మానికి ఒక ప్రత్యేకమైన వస్తువు కట్టాలి. అదే మన ఇంట్లో ధనాన్ని నిలుపుకునే రహస్యం. ఈరోజు సాయంత్రం 6 గంటల తర్వాత అంటే సూర్యాస్తమయం తర్వాత బూడిద గుమ్మడికాయ కానీ లేదా కొత్త గుమ్మడికాయ కానీ తీసుకోవాలి. దానికి కాస్త పసుపు కుంకుమ అక్షంతులు వేసి పూజ చేసి దారంతో కట్టి ఇంటి గుమ్మానికి కట్టి వేలాడదీయాలి. ఇలా గుమ్మడికాయను సాధారణంగా లక్ష్మీ ద్వారం అని పిలుస్తారు. ఇది కేవలం ఒక అలంకారం కోసం కాదు, ఇది ఒక శక్తిని నిలిపించే సంకేతం. మన ఇంట్లోకి దరిద్రం రాకుండా అడ్డుకట్ట వేసే రక్షణ చిహ్నం. బూడిద గుమ్మడికాయ కడితే దాని లోపలి శక్తులు నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించి మనకు పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి. అందుకే ఈ పద్ధతిని పెద్దలు తరతరాలుగా పాటిస్తున్నారు. అయితే రహస్యంగా మీరు ఇంకో పని కూడా చేయాల్సి ఉంటుంది. అయితే మీరు ధనాకర్షణ కలిగినటువంటి కొన్ని వస్తువులను కూడా, అంటే పసుపుకు ధనాకర్షణ శక్తి ఉంటుంది. అలాగే లక్ష్మీ గవ్వలకి కూడా ధనాకర్షణ శక్తి ఉంటుంది. అలాగే ఉప్పుకి కూడా ధనాకర్షణ శక్తి ఉంటుంది. అలాగే ₹1 నాణెం, దీనికి కూడా ధనాకర్షణ శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క 4 వస్తువులను ఎరుపు రంగు వస్త్రంలో వేసి మూటలాగా కట్టివేయండి. మీరు చిన్న ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి. ఈ విధంగా మూటలాగా కట్టేసిన తర్వాత మీరు లోపల ఉన్నప్పుడు గుమ్మానికి కుడివైపు, అంటే బయటి వ్యక్తులకు కనిపించకుండా గుమ్మానికి కుడివైపుగా వచ్చే విధంగా మీరు చిన్న వస్త్రంలో ఇది మూటలాగా కట్టేసి, అంటే లక్ష్మీ గవ్వలు 2 వేయండి. చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ, అలాగే చిటికెడు రాళ్ళ ఉప్పు వేసి మూటలాగా కట్టేసి దీన్ని ఇంటి ప్రధాన ద్వారానికి కుడివైపుగా వేలాడదీయండి. ఈ విధంగా వేలాడదీస్తే గనక కటిక దరిద్రుడైనా సరే రాజ్యమేలటం ఖాయం. అంటే మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి అశుభాలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు ఎప్పుడూ కూడా ధనాకర్షణ శక్తిని పొందుకుంటారు. గుమ్మడికాయను మీరు వేలాడదీయటం ద్వారా నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా అది ఆకర్షించబడుతుంది. ఈ విధంగా ఎరుపు రంగు వస్త్రంలో ధనాకర్షణ శక్తిని కలిగినటువంటి వస్తువులను వేలాడదీయటం మూలంగా మీ ఇంటికి ధనాకర్షణ శక్తి అనేది పెరుగుతుంది. మీ యొక్క జీవితంలో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థికంగా గణనీయమైనటువంటి పురోగతిని మీరు ఖచ్చితంగా సాధించగలుగుతారు. కాబట్టి రహస్యంగా ఈ యొక్క ఎరుపు రంగు వస్త్రంలో ఈ వస్తువులు వేసి మూటలాగా కట్టి ఇంటి ప్రధాన ద్వారానికి కుడివైపుగా వేలాడదీయండి. ఈ విధంగా గనక మీరు కార్తీక అమావాస్య రోజు, అంటే 2025 నవంబర్ 20వ తేదీన వస్తున్నటువంటి కార్తీక అమావాస్య రోజు చేశారంటే మీ యొక్క జీవితంలో ఆర్థిక సంబంధ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ధనాకర్షణ శక్తి అనేది ఎక్కువగా పెరుగుతుంది. ధనాభివృద్ధికి సంబంధించి ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. అప్పుల ఊబిలో చిక్కుకున్న వారు కూడా ఆ ఊబి నుంచి బయటపడడానికి భగవంతుడు చక్కటి మార్గాలను మీకు చూపిస్తాడు. కాబట్టి ఇలా చేయండి. దీనికోసం మీరు డబ్బు వెచ్చించాల్సిన అవసరం లేదు. అలాగే దీనికోసం మీరు ఎక్కువగా శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ఇలా చేసి మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నింటినీ కూడా దూరం చేసుకోండి. చూశారు కదండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. వీడియోని పూర్తిగా చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.